హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి టమాటా రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే చక్కగా పల్లెటూరి పద్ధతిలో టమాటా రోటి పచ్చడిని రోట్లో మనం ఎలా చేసుకోవాలనేది క్లియర్గా నేను చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనము ఈ పచ్చడిని వచ్చేసి రైస్లోకైనా, అలాగే ఇడ్లీ, అలాగే అట్టు ఎందులోకి తీసుకున్నా చాలా రుచిగా ఉంటుందండి. మీరు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి విలేజెస్లో ఉన్న వాళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ విలేజ్ అనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే రోజు ఫుల్ వర్షం అండి. ఎర్లీ మార్నింగ్ అనమాట. మార్నింగ్ టైం వచ్చేసి 8 గంటలు అలా అవుతుంది. ఇంకా అలా తుంపర్లోనే ఆ వర్షం, ఆ చినుకుల్లోనే మేము టమాటా రోటి పచ్చడిని చేసుకుందామని చెప్పి టిఫిన్లోకి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా మా దొడ్లో ఇలా కరివేపాకు చెట్టు ఉందన్నమాట. ఇంకా మమ్మీ కొద్దిగా కరివేపాకు కొంచెం ఫ్రెష్గా బాగుందని చెప్పేసి కొంచెం కరివేపాకు పోస్తున్నారు. ఇలా మన దొడ్లో మనం పెంచుకున్న ఆకుకూరలైనా ఏమైనా కానీ ఇలా మన చేతులతో మనం అలా కోసుకొని వాటితో మనం ఏదైనా చేసుకుంటే ఆనందమే వేరు కదా అండి. ఇవి వచ్చేసి మా ఇంటి పక్కనున్న పొలాలన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత పచ్చగా ఉన్నాయో. ఇంకా ముందుగా రోటి పచ్చడిని చేసుకోవడానికి ఫస్ట్ మనం టమాటా పచ్చడిలోకి పచ్చిమిర్చి వేయించుకోవాలి కదా. కడాయి పెట్టేసుకొని ఇందులో పచ్చిమిర్చి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మొత్తాన్ని వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఈ పచ్చిమిర్చి వేగేంత వరకు వీటిని వేయించుకోవాలి. పల్లెటూరులో ఉన్న వాళ్ళు పచ్చళ్ళు మిక్సీలో వేసుకోకుండా ఇట్లా రోట్లో చేసుకుంటే మనకి చాలా రుచిగా ఉంటాయండి. ఇలా వేగిపోయిన తర్వాత ఒక బాక్స్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఇదే కడాయిలో టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ టమాటా ముక్కలు వచ్చేసి కొంచెం గట్టిగా ఉన్నాయని చెప్పేసి కొద్దిగా వాటర్ని పోసుకుంటున్నాను. టమాటాలు అనేవి మెత్తగా ఉన్నవి, బాగా పండినవి అయితే మనకి వాటర్ అనేవి పట్టవండి. ఇక్కడ కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఉడకడానికి సరిపడా కొద్దిగా వాటర్ని పోసుకొని ఈ టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. మనకి ఈ ముక్కల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోవాలన్నమాట. అలాగే దీనిలోకి కొంచెం రుచికి సరిపడా చింతపండు నానబెట్టేసుకుంటున్నాం. మనకి ఈ టమాటాలు ఉడికేలోపు చింతపండు కూడా నానిపోతుంది. ఇలా టమాటా ముక్కల్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూడండి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి. మనకి పచ్చడి చేసుకునేటప్పుడు ఈ టమాటా ముక్కల్లో కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదండి. పూర్తిగా మనం వీటిని మగ్గించేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసి పచ్చడిని చేసుకుందాం. శుభ్రంగా రోలు కడిగేసుకొని ఫస్ట్ మనం వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక వీటిని మెత్తగా దంచుకోవాలి. ఫస్ట్ ఈ పచ్చిమిర్చి అనేవి మెత్తగా అయిపోయేంత వరకు వీటిని దంచుకోవాలి. మనకి పచ్చిమిర్చి మెత్తగా నలిగిపోయింది అనుకున్నప్పుడు తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. చూడండి అమ్మ పచ్చడిని ఎలా చేస్తున్నారో. మనకి ఇలా అప్పటికప్పుడు ఇలా రోట్లో చేసుకున్న పచ్చడితో వేడి వేడి ఇడ్లీలు, అలాగే అట్టైనా లేకపోతే రైస్లకైనా చాలా బాగుంటుందన్నమాట. ఇడ్లీలు అయితే మనకు తెలియకుండా ఎన్నైనా తినేస్తూ ఉంటాము, అంత రుచిగా ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి పచ్చిమిర్చి వచ్చేసి మెత్తగా నలిగిపోయింది కదా. చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా దంచేసుకోవాలన్నమాట. మనకి ఇలానే పచ్చిమిర్చి పచ్చడిని కూడా చేసుకోవచ్చండి. సేమ్ ఇట్లానే చేసుకున్న తర్వాత అందులో వెల్లుల్లి, జీలకర్ర వేసుకుంటే మనకి పచ్చిమిర్చి పచ్చడి అయిపోతుంది. ఇప్పుడు మనకి పచ్చిమిర్చి వచ్చేసి ఇలా మెత్తగా నలిగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి.
మనము ఇలా దంచుకునేటప్పుడు చాలా స్లోగా దంచుకోవాలన్నమాట, లేకపోతే మనకి కంట్లో పడిపోతుంది. మీరు పెద్ద రోల్లో చేస్తున్నట్లయితే చక్కగా రుబ్బురాయి పెట్టి రుబ్బుకోవచ్చండి. ఇలా చక్క పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు మెత్తగా రుబ్బుకోవాలి. మనం పచ్చడిని రోట్లో చేసుకునేటప్పుడు పచ్చడి అనేది మరీ అంత పేస్ట్ లాగా మెత్తగా ఉండదండి. అక్కడక్కడ మనకి తొక్కులుగానే ఉంటుంది, కానీ అలా ఉంటేనే మనకి టేస్ట్ అన్నమాట. చూడండి, చక్కగా ఇలా రౌండ్గా ఇలా రుబ్బుకోవాలి. ఇంకా ఇలా మెత్తగా నలిగిపోయిన తర్వాత తీసి ఇలా పైన పెట్టేసుకొని ఇందులో కొద్దిగా వెల్లుల్లి అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేసుకోవాలండి, అప్పుడే మనకి పచ్చడి అనేది మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత ఆ పైన పెట్టిన పచ్చడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసేసుకోవాలి. ఇంకా పచ్చడిని చేసుకోవడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి కడాయి పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది హీట్ అయ్యాక 2 వెల్లుల్లి రెబ్బలు అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రను అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. మనకి ఇవన్నీ దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మంచి టేస్టీగా టమాటా రొట్టి పచ్చడిని ఎలా చేసుకోవాలనేది చూస్తారు కదా. ఇలా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.